అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాశీస్సులు. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చదువుతున్నాము. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో హీబ్రూ భాషలో బెరషీత్ బారా ఎలోహిం హట్ హష్మాయిం వహట్ హఅరత్. సో ఇక్కడ ఈ వచనాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒక విషయాన్ని గతంలో మీకు చెప్పాను. ఏంటంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే బెరషిత్ అనేటువంటి దానికి అర్థం ఆదియందు. అంటే అంతకు ముందు ఎవరు లేరు. అంతకు ముందు సృజించిన వాడు ఎవరు అనంటే ఎలోహిం అలెఫ్ టావ్. మనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. నేనే ఆల్ఫా, ఒమేగా అయ్యున్నానని యేసు ప్రభువు తను తాను చెప్పుకుంటాడు. అంటే హీబ్రూ భాషలో అలెఫ్ టావ్. ఇప్పుడు భూమి ఆకాశాలు సృజింపబడడానికి కారణము అలెఫ్ టావ్. అలెఫ్ టావ్ అనే అర్థం, దాని అర్థం ఏంటంటే మాట. మాట అనంటే శబ్దం. వర్డ్. సో, అలెఫ్ టావ్ అనేటువంటి ఎలోహిం సృష్టికి కారణం. మొదటి వచనంలో రాయబడినటువంటి విషయం. అయితే బెరషీట్‌లో ఉన్నటువంటి అర్థాన్ని మీకు చెప్పబోయే ముందు బైబిల్ ఒక విచిత్రమైంది. బైబిల్ ప్రారంభమే యేసు ప్రభువుతో స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభువుతో ఎండ్ అవుతుంది. సో, ప్రారంభము, అంతం కూడా మనం చూద్దాం. ఇది బైబిల్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బైబిల్ సత్య గ్రంథం. సో, ఆది యందు కంటే ముందు ఏ పదార్థము లేదు, ఏ దూత లేదు, ఏది లేదు. ఒకవేళ ఏదైనా ఉంది అని నమ్మితే దాన్ని కూడా దేవుడు చేస్తున్నట్లు లెక్క. కొద్దిమంది అంతకుముందు దూతలున్నారని నమ్మేటువంటి వాళ్ళు దూతల్ని దేవునితో సమానం చేసినట్టే. అది దైవ దూషణ. ఎందుకంటే హెబ్రీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతాం. దూతలు కేవలము రక్షింపబడుచున్నటువంటి వారికి సేవకులుగా పనిచేయడానికే. కానీ మనుషులకి దేవుడిచ్చినటువంటి గొప్ప కృపావరం ఏంటంటే, ఆయన మనుషులతో సహవాసం చేయడానికి మనుషులను తయారు చేసుకున్నాడు. సో, భూమి మీద అత్యంత విలువైనటువంటి సృష్టము ఏదైనా ఉంది అనంటే అది మనిషి. ఆదాము. సో, మనమందరం కూడా ఆదాములో ఆదామై ఉన్నాము. సో, ఆదాము గురించి మనం చర్చించక ముందు మొదటి వచనాన్నే మనం ధ్యానం చేద్దాం. సో, బెరాషీట్ అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థాన్ని, ఎందుకంటే హీబ్రూ భాషలో, సో మీలో చాలా మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఈ విషయం తెలిసుంటది. ఇంగ్లీష్ రానటువంటి వాళ్ళు కోసం నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటి అనంటే, ఇది హీబ్రూ అక్షరాలు నేను రాశాను. ఇది పాలియోగ్రఫీ అంటే పిక్టోగ్రాఫ్. హీబ్రూ భాషలో బెయిట్. ఇది మొదటి అక్షరం కాదనుకోండి. బెయిట్ అంటే ఇల్లు. బెత్లెహేమ్ అంటాం కదా! బెత్లెహేమ్. సో, అంటే లఖేమ్ అంటేనేమో బ్రెడ్. ఓకే. బెయిత్ అంటే రొట్టెల ఇల్లు. తరువాత ఇక్కడ మనం చూస్తున్నాము బెట్. ఇది ఇప్పుడు మనం రాసేటువంటిది. అంటే చెరపట్టబడినటువంటి యూదులు వారి యొక్క అక్షరాలు తర్వాత మారినియి. మారినటువంటిది బెరషీట్ ఇది. సో, ఇది తెలుగులో ఎలా ఉంటదో ఇవన్నీ కూడా మనం తర్వాత నేర్చుకుందాం. సో, అన్నిటికి మూల భాష హీబ్రూ. అన్నిటికి జనని
హీబ్రూ భాష. భారతదేశంలో ముఖ్యంగా హిందీకి కూడా తెలుగు, తమిళ్, మలయాళం అన్నిట్లికి కూడా జనని హీబ్రూ భాష. అది ఎలాగో నేను తమిళ్ నాకొచ్చు, మలయాళం వచ్చు. వచ్చు అంటే అక్షరాలొచ్చు. ஆனா தமிழ் பேசுவேன். நல்லா பேசுவேன். ஓரளவுக்கு தமிழ் தமிழன் மாரி இருப்பேன் நானு. అది ప్రశ్న கிடையாது. సరే ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ అక్షరం అంటే బేట్. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక రాజ్యాన్ని కడుతున్నాడు. ఫస్ట్ అక్షరంలోనే ఆయన ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. సో, ఐ యామ్ ఎ బిల్డర్ అండ్ ఐ యామ్ కన్‌స్ట్రక్టింగ్ ఎ కింగ్‌డమ్. సో, ఆ వాగ్దానం ఎక్కడుంది అనంటే ఇక్కడుంది. తర్వాత ప్రవచనాల్లో మనకు చాలా సార్లు కనపడుతది. కానీ ఫస్ట్ వచనమే హి ఈస్ కన్‌స్ట్రక్టింగ్ ఎ కింగ్‌డమ్. సో, ఫస్ట్ వచనంలో మనకు అర్థమయ్యేటువంటి విషయం ఆయన ఒక రాజ్యాన్ని కడుతున్నాడు. దేవుని రాజ్యము సమీపించింది అని యేసుప్రభు కూడా ఆ విషయాన్నే చెప్పారు. సో, మనమందరం కూడా ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్నటువంటి వాళ్ళందరూ నమ్మాల్సిన విషయం ఏంటి అనంటే, మనం ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నట్టే. ఉన్నట్టే అంటే అలా అనుకోమని నేను చెప్పట్లేదు. నిజంగానే దేవుని రాజ్యం మనతోటుంది. మనం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తామో అక్కడ దేవుడున్నాడు కదా! వారి మధ్యలో దేవుడున్నాడు. కాబట్టి మన ప్రార్థనలు మన భక్తి వలన లేకపోతే దేని వలన కాదు, దేవుడి వల్లనే మరి కార్యాలు జరుగుతాయి. మన పరిశుద్ధత వలన కూడా కాదు. కొంతమంది పరిశుద్ధత వలన అనుకుంటారు. సో, థాట్ ఈస్ వెరీ రాంగ్. తర్వాత అక్షరం ఏంటి అనంటే బెరా రా తెలుగులో రా అని అంటాం కదా! హీబ్రూ భాషలో ఆర్‌ని పలకడానికి రాని పలకడానికి రా రా అనాలి. రా అంటే నాలుక లోపలికి ఉంచుకొని రా అనాలి. బెరాషిత్ అంటే జ్యేష్ఠుడు కదా! వచనంలో మనం చదువుతాం. తొలి సంతానం బలవంతుని చేతిలోని జ్యేష్ఠులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఆ తరువాత అక్షరం షిన్. షిన్ అంటే పాలియోగ్రఫీలో కాలి బూడిదైపోవటం కదా! ఇదేమో పాలియోగ్రఫీ కాలి బూడిదైపోవటం కదా! ఇది పాలియోగ్రఫీ. ఇదేమో మనం ఇప్పుడు రాస్తున్నటువంటి షిన్ ఇది. సో, షిన్‌కి అర్థం ఏంటి అనంటే వధింపబడ్డం. ఓకే. బెరాష్ అంటే ఇంట్లోని జ్యేష్ఠుడిని వధించటం. ఓకే. బెరాషిత్. తర్వాత యోడ్ అనేటువంటి అక్షరం కూడా ఉంది. అయితే దాని గురించి నేను చెప్పకముందు ఈ 4 అక్షరాలు ఎందుకంటే అది ఒత్తు లాంటిది. మన అచ్చు లాంటిది. బెరాషిత్ అంటే ఠావ్. ఇది ఆఖరి అక్షరం హీబ్రూ భాషలో. పాలియోగ్రఫీలో సిలువలా ఉంటది చూడండి. సిలువలాగా ఉంది కదా! పాలియోగ్రఫీలో. సో, ఒక విధంగా ఏంటంటే సిలువ మరణం ఆ దేవుడు ఆదిలోనే యేసుప్రభు గురించి చెప్పినట్లు మనకు తెలుస్తుంది. అంటే దాని అర్థం ఏంటి అనంటే దేవుడు మానవుడు తప్పు చేసేటువంటి పరిస్థితులున్నాయి. కాబట్టి వాళ్ళకు ముందుగానే అన్ని రక్షణను సిద్ధపరిచాడు. మానవుణ్ణి దేవుడు శపించలేదు. భూమిని శపించాడు, సాతాన్ని శపించాడు. గానీ మానవుణ్ణి దేవుడు శపించలేదు. సో, మానవుడు మారు మనసు పొంది రక్షింపబడొచ్చు. నేను ఆ స్టోరీలోనికి వెళ్ళడం లేదు. ఎందుకంటే అది ఎక్కువ టైం తీసుకుంటది కాబట్టి ఐయామ్ నాట్ గివింగ్ ఎనీ సర్మన్ హియర్. ఐయామ్ ఓన్లీ ఎక్స్‌ప్లెయినింగ్ వాట్ ద వర్స్ సేస్. ఓకే. సో, ఆదిలోనే జ్యేష్ఠుడి గురించి రాయబడింది. అంటే ఫస్ట్ వచనం ఆదియందు అనేటువంటి దాంట్లో దేవుడు ఇచ్చినటువంటి కోడ్ మీనింగ్.
అలాగే కోడ్ మీనింగ్ తెలుగుకి సెట్ అవ్వదు. ఇంగ్లీష్‌కి సెట్ అవ్వదు. కేవలం హీబ్రూకి సెట్ అవుతది. ఆ హీబ్రూ భాషను బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఎందుకంటే బరూక్ అటా అడోనాయ్ ఎలోహేను హమెలెక్ హఓలాం. ఆయన నా దేవుడు. ఆయన విశ్వానికి మహారాజు. బట్ హి హస్ గివెన్ పవర్ టు ఆడమ్ అండ్ ఈవ్, బట్ దే లాస్ట్ ఇట్. ఆదామవ్వలు వారి యొక్క ఆధిక్యతను కోల్పోయారు. బట్ గాడ్ ప్రిపేర్డ్ సంథింగ్. దేవుడు వాళ్ళ రక్షణ నిమిత్తం యేసు ప్రభు శిలువ మరణాన్ని ముందుగానే సిద్ధపరిచాడు. అందుకనే ఆయన పేరు ఏంటంటే వధింపబడిన గొర్రెపిల్ల. వధింపబడిన గొర్రెపిల్ల యేసు ప్రభు. హల్లెలూయా! ఎప్పుడు వధింపబడ్డాడు? మనం చదువుతున్నాం. ఎక్కడ? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. సో, ఒక మృగం రాబోతుంది. యేసు ప్రభు మానవుడు. ఇదిగో ఈ మనుష్యుడు 100% మానవుడు. తన యొక్క దైవత్వాన్ని పక్కకు పెట్టి 100% మానవుడుగా వచ్చాడు. మనలాగా శోధింపబడ్డాడు. మనలాగా ఆకలిగా ఉన్నాడు. మనకులాగా కష్టపడ్డాడు. మనకలాగా ఆయనకు అనేక విధాలుగా శోధనలొచ్చాయి. పాపము చేసేటువంటి పరిస్థితులు కూడా ఆయనకొచ్చాయి. కానీ వాటన్నిటిని ఏ పాపం చేయకుండా ఆయన తను తాను నిరూపించుకున్నాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? సో, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా యేసు ప్రభు పెరగడం వాళ్ళందరూ చూసారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా సమాజ మందిరానికి వెళ్ళకుండా ఉండేవాడు కాదు. ప్రతి సబ్బాతు రోజున సమాజ మందిరానికి ఆయన వెళ్ళేవాడు. సబ్బాతు శనివారం వస్తాను కాదు. సబ్బాతు వచ్చేటువంటి రోజు చంద్రుడిని బట్టి ఆధారపడి ఉంది. దాని గురించి మనం వేరే క్లాస్ చెప్పుకుందాం. ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది. కానీ ఈ విషయాన్ని మీరు గుర్తించండి. ఆయన ప్రతి సబ్బాతు రోజున వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నజరేతులో ఉన్నటువంటి వారికి ఆయన బాగా తెలుసు. ఎందుకనంటే మనం చిన్నప్పుడు ఆయన మాటలు చూసినప్పుడు ఇతను వడ్రంగి వాని కుమారుడు కాడా? ఆ! ఈ యొక్క యోహాను వీళ్ళందరూ అతని యొక్క అన్నదమ్ములు కారా? మనకు తెలీదా ఇతని గురించి? తనే దేవుడిలాగా మాట్లాడుతున్నాడేంటి? ఇతను దెయ్యాలు వెళ్ళగొట్టడం ఏంటి? ఇతనికి పవర్స్ అన్నీ ఎలా వచ్చాయని చెప్పి అందరూ ఆశ్చర్యపడేవారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన్ని చూసేవాళ్ళు వాళ్ళు. అంతేగాని ఆయన ఇంగ్లాండ్ వెళ్ళలేదు, ఇండియా రాలేదు. రాడు. ఎందుకు రాడో నేను కొన్ని వీడియోలో చెప్పాను. ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయులు మాత్రమే ఆయన్ని సిలువెయ్యాలి. ఎందుకంటే ఆయన్ని ఏ దేశమైతే సిలువేస్తదో ఆ దేశం నాశనం అయిపోద్ది. కానీ ఇశ్రాయేలీయులకు వాగ్దానం ఉంది కాబట్టి ఇశ్రాయేల్‌లో పుట్టాడు. ఇశ్రాయేలీలో మాత్రమే ఆయన సంచరించాడు. ఏ దేశం వెళ్ళినా ఆ దేశం నాశనం అయిపోద్ది. సో, ఆయన ఏ దేశం వెళ్ళలేదు. ఇశ్రాయేలీయులకు వాగ్దానం ఉంది కాబట్టి అక్కడే ఉన్నాడు. దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువు అన్నీ ఎరిగినటువంటి వాడు. మరి పూర్వం ఆయన పేరు వాక్కు, అలెఫ్ టావ్. వాక్కు అయినటువంటి దేవుడు కదా! యోహాను అంటే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి విషయం. పరలోకమందు ముగ్గురు సాక్షులున్నారు. తండ్రి, వాక్కు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు. సో, ఈ వచనంలో మొదటి వచనంలోనే మనకి ముగ్గురు కనిపిస్తున్నారు. కానీ సృష్టికర్తగా వాక్కు అయినటువంటి దేవుడు కనిపిస్తున్నాడు. సో, ఎలోహిం
అలెఫ్టావ్ సమస్తమును సృజించాడు. అది చాలా విచిత్రమైన విషయం. గాడ్ బ్లెస్ యూ. మీరొక విషయాన్ని ప్రార్థన చేయండి. దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క విశ్వాసంలో ముందుకు సాగడానికి దేవుడు ఇంకను మనకి బలం దయచేయును గాక. ఆమేన్.